వచ్చి గుట్టుగా కాజేస్తారు. హర్ష సాయి ట్రస్ట్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మోసాలు. ఓర నాయను. సిఐ అంటూ పరిచయం చేసుకొని ప్రవేశం. 2000 కడితే 18,500 ఇస్తామంటూ పోస్టులు. పోలీసులకు దిశ రిపోర్టర్ ఫిర్యాదంట. వామ్మో! సైబర్ నేరాలతో పాటు హర్ష సాయి పేరు చెప్పి కూడా నేరాలు బాగానే చేస్తున్నారు కదా జనాలు. అయితే ఇక్కడ హర్ష సాయి పేరు చెప్పుకొని చాలామంది మోసాలు చేస్తున్నారట. ఇన్స్టాగ్రామ్లలో కూడా మెసేజ్లు పెడుతున్నారు. నేను హర్ష సాయిని మాట్లాడుతున్నా, నాకు ఒక 1000 రూపాయలు ఉంటే సాయం చేయండి, 2000 ఉంటే సాయం చేయండి చెప్పి చాలామంది సైబర్ నేరగాళ్ళంట. వాళ్ళు ఎవరిని కూడా నమ్మొద్దు, ఎవరిని కూడా నమ్మే ప్రసక్తి చేయదు. ఎందుకంటే హర్ష సాయి అనేటువంటి కానీ డబ్బులు పాపం యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల్ని వాళ్ళలో పంచుకుంటా ప్రశాంతంగా ఉంటుండు. పంచుతున్నప్పుడు కూడా ఆయనకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, కానీ ఒక మంచి పేరు సంపాదించుకుండు హర్ష సాయి. అలా ఆయన పేరు చెప్పి ఇక హర్ష సాయి పేరు చెప్తే డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి సైబర్ దొంగలు రెడీగా ఉన్నారంట. చూసుకోరు మరి. హర్ష సాయి ట్రస్ట్ పేరుతో వాట్సాప్ గ్రూపులోకి సిఐ అంటూ పరిచయం చేసుకుని ప్రవేశం అంట. సిఐ అంటూ గ్రూప్ అడ్మిన్ సభ్యులను పరిచయం చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో చొరబడి గ్రూప్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠ గుట్టురట్టయింది. వివరాల్లోకి వెళ్తే దిశా పత్రిక గద్వాల నియోజకవర్గం పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్కు గుర్తు తెలియని వ్యక్తి తాను సిఐ అంటూ పరిచయం చేసుకుని గ్రూపుల్లో చేరాడు. అనంతరం గ్రూప్ అడ్మిన్గా మారి గ్రూప్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని హర్ష సాయి ట్రస్ట్ పేరిట 2000 కడితే 18,500 ఇస్తామని నమ్మబలికారు. దీంతో మోసాన్ని గుర్తించిన దిశా పత్రిక విలేకరి వెంటనే గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐకి ఫిర్యాదు చేశాడంట. హర్ష సాయి పేరుతోని మోసాలు జరుగుతున్నాయంట. హర్ష సాయి ట్రస్ట్ పేరుతోని, హర్ష సాయి ఏం చేయట్లేదు, హర్ష సాయి ట్రస్ట్ పేరుతోని మోసాలు జరుగుతున్నాయంటే ఆ మోసాలని ప్రజలు ఎప్పటికప్పుడు ఎండగట్టండి. ఎందుకంటే ఇక్కడ దిశ పత్రికకి సంబంధించి వాళ్ళది ఒక జిల్లా గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లోకి నేను సిఐ అని చెప్పి యాడ్ అయ్యి ఆ తర్వాత ఆ గ్రూప్ మొత్తానికే అతని హ్యాండ్ ఓవర్లో తీసుకొని ఈ అక్రమాలకు పాల్పడుతున్నారంట. చాలామంది ఏ అయితే సైబర్ మోసాలు ఉన్నాయో ఈ ట్రేడింగ్ యాప్స్ అని, తర్వాత ఈ ట్రేడింగ్లు చేస్తామని, తర్వాత మిగతా యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్లు అన్నింటిలో మోసం జరగడం ఒక ఎత్తు అయితే హర్ష సాయి పేరు చెప్పి మోసాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అతని పేరు చెప్తే కొద్దిగా సెంటిమెంటల్గా నమ్మబలికే మాటలు చెప్తే ఆ జనాలు వెంటనే అట్రాక్ట్ అయిపోయి హర్ష సాయికి ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఆ పేరుకి ఆ పేరు కన్నా డబ్బులు వస్తాయని చెప్పి ఈ సైబర్ నేరాలకు దిగుతున్నట్టు తెలుస్తుంది. మరి హర్ష సాయి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. వాస్తవానికి ఇట్లా జరగడం చాలా అంటే చాలా మోసం. తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, హర్ష సాయికి భారతదేశ వ్యాప్తంగా కూడా మంచి పేరు ఉంది కాబట్టి ఆడిది ఏదైతే మంచి పేరు ఉందో హర్ష సాయిది ఆ పేరుని అడ్డం పెట్టుకొని, ఆ సంస్థ పేరుని అడ్డం పెట్టుకొని ఎవరో మోసాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. మరి హర్ష సాయి దీని మీద స్పందించి ట్రస్ట్ నాది కాదు, ఇదంతా ఫేక్ అని చెప్పి ఆయన వెల్లడిస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ఆయన బాధ్యతలు అంటే హర్ష సాయి సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే మా హర్ష సాయి ట్రస్ట్ నుంచి అడుగుతున్నారు కదా, మేము కూడా ఇన్ని డబ్బులు ఇస్తే వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి హర్ష సాయి త్వరగా స్పందించి దీని మీద కట్టడికి చర్యలు తీసుకోవాలి. పోలీస్ కంప్లైంట్ హర్ష సాయి ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే హర్ష సాయి కూడా మొన్నటిదాకా బెట్టింగ్స్ యాప్స్ పరి మ్యాచ్ అని, ఆ మ్యాచ్ ఈ మ్యాచ్ అని ఆయన కూడా కొన్ని యాప్లని ప్రమోట్ చేసిండు. ఆ యాప్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన ఆరోపణ ఒకటి ఉంది. ఇటుపక్క ఈ సంస్థ నాదా కాదా అనేది ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి హర్ష సాయి వెంటనే దీని మీద స్పందించాలి.